గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ గురించి తెలుసుకుందాము. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ కిరణ్ బాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో పైల్స్ అంటే ఏంటి, రీజన్స్ ఏంటి రావడానికి? సో ఇప్పుడు ఏదైనా మన కామన్గా సాధారణంగా మనం ఏం చెప్పుకుంటే పైల్స్ అని చెప్పుకుంటాం. దాన్ని వైద్య పరిభాషలో హెమరాయిడ్స్ అని అంటాం. ఈ పైల్స్ అనేవి సాధారణంగా ఏ వయసులో ముఖ్యంగా 30 సంవత్సరాల నుంచి కానీ మొదలవచ్చు, అదేవిధంగా 25 సంవత్సరాల నుంచి మొదలవచ్చు, కానీ 45 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్లో మొదలవచ్చు, లేదా ఏదైనా ఇతర జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా ఈ పైల్స్ వచ్చే అవకాశాలు, ఏదైనా హెమరాయిడ్స్ అని చెప్పుకుంటూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మామూలుగా మానవ అంతర్నిర్మాణ శాస్త్ర ప్రకారం కానీ, శరీర ధర్మశాస్త్ర ప్రకారం కానీ, కింద ఆసనం ఏది యానస్ అని ఏదైతే చెప్తుంటామో ఆ యానస్కి కొన్ని సిరలు అనేవి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటాయి. వాటిని మనము వెయిన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ సిరలు ఏవైతే రక్తాన్ని ప్రసరణ చేస్తుంటాయో అక్కడ 2 రకాల సిరలు ఎక్కువగా ఉంటాయి. యానస్కి పై భాగాన, యానస్కి కొద్దిగా కింద భాగాన 2 రకాల సిరలు ఎక్కువగా ఉంటాయి. వాటిని సుపీరియర్ రెక్టల్ వెయిన్స్ అని అంటాం, పై భాగంలో ఉండేవి. కింద భాగంలో ఉండే వెయిన్స్ని ఇన్ఫీరియర్ రెక్టల్ వెయిన్స్ అని చెప్పుకుంటాం. ఎప్పుడైతే అక్కడ ఉన్న ఆ సిరలన్నీ ఉబ్బుతాయో, ఇన్ఫ్లమేషన్ వస్తుందో, దాన్ని మనం వ్యారికోసిటీ అని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. వ్యారికోసిటీస్ ఆఫ్ ద వెయిన్స్ అంటే ఆ సిరలు ఏవైతే ఉంటాయో రక్తం లోపల గడ్డకట్టడం వల్ల కానీ వాటి వలన వచ్చే ఆ యొక్క ఇబ్బందులనే మనము హెమరాయిడ్స్ లేదా పైల్స్ అని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, సో పైల్స్లో చాలా గ్రేడ్స్ ఉంటాయి, 4 గ్రేడ్స్ ఉంటాయి. సో ఆ గ్రేడ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి చెప్పండి. సో ఇప్పుడు హెమరాయిడ్స్ మీరు అడిగినట్టు ఇప్పుడు హెమరాయిడ్స్ మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటే అందులో గ్రేడింగ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే 3 రకాలుగా మనం దాన్ని గ్రేడింగ్ చేసుకోవచ్చు. మొట్టమొదట ఏవైతే ఈ సిరలు ఉంటాయో, సిరలు ఉబ్బిన తర్వాతను ఎప్పుడైతే మోషన్ అయిన తర్వాత కానీ వాటంతట అవే మళ్ళీ వెనక్కి వెళ్ళినట్లయితే, ఉబ్బిన సిరలు ఏవైతే ఉన్నట్లు ఉంటాయో ఇబ్బంది కాకుండా, ఎటువంటి నొప్పి లేకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళినట్లయితే దాన్ని అటువంటి పైల్స్ని మనము, అటువంటి హెమరాయిడ్స్ని ఫస్ట్ డిగ్రీ పైల్స్ అని ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఇక రెండో రకం పైల్స్ అంటే, రెండో రకం పైల్స్ ఏ విధంగా ఉంటాయంటే మోషన్ తర్వాత వస్తాయి, వచ్చిన తర్వాత మోషన్ అయిన తర్వాత కానీ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం అంటూ జరగదు. అంటే ఏదైతే యానస్ అంటామో, ఆసనం ఏదైతే ఉంటుందో ఆ లోపల భాగం వెళ్లకుండా అక్కడే ఆ ఆసనం చుట్టూ మాత్రమే ఉంటాయి. అటువంటి గ్రేడింగ్ పైల్స్ మనము సెకండ్ డిగ్రీ అంటే రెండవ రకం పైల్స్ అని మనము ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక మూడవ రకము పైల్స్ అంటాం. ఈ మూడవ రకం పైల్స్ ఎలా అంటే ఒకసారి మోషన్ అయిన తర్వాత కానీ సో ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళడం అంటూ జరగదు. సో అలాకుండా బయట భాగంలోనే ఎక్కువగా ఉంటాయి. అటువంటి మూడవ రకం పైల్స్ని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. సో మెకానికల్గా అంటే ఒకసారి బయటకు వచ్చిన పైల్స్ మళ్ళీ మెకానికల్గా వాటిని లోపలికి తోస్తూ వెళ్ళినట్లయితే అది రెండవ రకం, వెళ్ళకుండా బయటకు వచ్చినట్లయితే అలా ఉండిపోయినట్లయితే అది మూడవ రకం పైల్స్గా మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, సో ఫీమేల్స్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైం అప్పుడు పైల్స్ వస్తూ ఉంటాయి. సో ఎందువల్ల అంటారు? సో ఇప్పుడు కారణాలు ఏవైతే ఉన్నాయో రకరకాల కారణాలు ఉంటాయి. ఈ కారణాలకు అనువంశకారంగా వచ్చే కారణాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని కంజెంటల్ కాజెస్ అని ఎక్కువ చెప్పుకో ఉంటాం, అనువంశపరంగా వచ్చేవి. 2 ప్రెగ్నెన్సీ టైంలో, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టైంలో పైల్స్ అది ఏ విధంగా జరుగుతుంది, ప్రెగ్నెన్సీ టైంలో గర్భసంచి అనేది ఎక్కువగా అనేది మనకి ఫిజియలాజికల్గా అది కొద్దిగా స్వెల్లింగ్ అంటూ వస్తూ ఉంటుంది. సో ఈ ఫిజియలాజికల్ చేంజెస్ ఎప్పుడైతే గర్భసంచిలో వచ్చినటువంటి ఆ యొక్క ప్రెజర్ ఏదైతే ఉంటుందో కింద భాగంలో గల వెయిన్స్ మీద ఆ ప్రెజర్ పడుతుంది. సో ఆ కింది భాగం గల వెయిన్స్ అంటే సుపీరియర్ రెక్టల్ వెయిన్స్ అవ్వచ్చు, ఇన్ఫీరియర్ రెక్టల్ వెయిన్స్ అవ్వచ్చు. ఈ కింది భాగంలో సిరల మీద ఎప్పుడైతే గర్భసంచి యొక్క బరువు పడుతుందో అప్పుడు ఖచ్చితంగా ఇవి ఎక్కువగా అంటే 7వ నెల, 8వ నెల, 9వ నెల ఈ 3 నెలలు ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే వెయిట్ అనేది ఎక్కువగా పడుతుందో, వెయిట్ పడిన తర్వాత వాళ్ళు ఎక్కువగా కింద ఉన్న ఆసనం చుట్టూ ఉన్న వెయిన్స్ ఏమిటో అవి ఉబ్బడం అంటూ జరుగుతాయి. అప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానివల్ల కొన్ని ఇబ్బందులు గురవుతూ ఉంటారు. తర్వాత ఎప్పుడైతే ప్రసవం అయిపోయిన తర్వాతను, బేబీ పుట్టిన తర్వాత కానీ తర్వాత నార్మల్గా మళ్ళీ ఆ పైల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మరికొందరిలో తగ్గకుండా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలా వెళ్తూ పైల్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి సరైన చికిత్స అనేది అవసరం అవుతుంది. ఓకే, ఒంగోలు నుంచి కాలర్ ఉన్నారు. హలో అమ్మా, మా సార్కి ఇస్తారమ్మా, మీరు చెబుతారా? చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. అమ్మా చెప్పండి అమ్మా. ప్రాబ్లం మా అబ్బాయికి పిస్టల్ అని వచ్చిందయ్యా. ఒంగోలులో ఆపరేషన్ చేయించినాం, మళ్ళీ ఏలూరులో కూడా ఒంగోలులో చేయించినాక 1 సంవత్సరానికి మళ్ళీ వచ్చిందయ్యా. మళ్ళీ ఒంగోలులో చేయించినాం, మళ్ళీ వస్తే ఇప్పుడు ఏలూరులో చేయించినామయ్యా. అబ్బాయి వయసు ఎంతమ్మా? మా అబ్బాయి వయసు 23
23 సంవత్సరాల డాక్టర్ గారు ఏం చెప్పారు? ఇంకా రాదులేమ్మా అన్నాడయ్యా. ఏలూరులో చేస్తే పిస్టల్ అని ఏలంతా తీసిందయ్యా. వేస్ట్ నరమని ఏలు. ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు ఎలా ఉంది బాబుకి? ఇప్పుడు బాగానే ఉంది. మళ్ళీ ఏమన్నా వస్తుందేమని నా డౌట్ అయ్యా. కొన్ని రోజులు ఏమన్నా హోమియోపతి మందు వాడేమా? సరే అమ్మా. అమ్మ, మీ అబ్బాయికి ఎప్పుడైతే ఇదివరకు మీకు డాక్టర్ గారు చూసి దాన్ని కరెక్ట్గా వ్యాధి నిర్ధారణ చేయాలి, వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాతను అది ఖచ్చితంగా అది కరెక్ట్గా మొలలా లేకపోతే ఫిస్టులానా లేకపోతే ఏమైనా ఆసనం చుట్టూ ఉన్న చీలికలా అని 3 రకాలుగా మనకి అది డిఫరెన్షియేట్ చేస్తూ జరగాలి. సో అది కరెక్ట్గా వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత మనకి చికిత్స ఉంటుంది. ఒకసారి మీరు ఆపరేషన్ చేశారు అన్నారు, ఆపరేషన్ చేసిన తర్వాత కూడా కొన్ని రకాలుగా మొలల్లో కానీ ఫిస్టులా కానీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఎక్కువగా వచ్చిన టైంలో మళ్ళీ రాకుండా ఉంటారంటే కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యక్తిత్వానికి అనుసరించి ఒకసారి ఆపరేషన్ చేసినా సరే మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఆసనము చుట్టూ ఉన్న సిరలనే కాదు, మానవ దేహంలో ఎన్ని సిరలు ఉన్నా అన్ని సిరలు కూడా స్వెల్లింగ్ వచ్చే తత్వం ఉంటుంది. అటువంటి తత్వానికి కరెక్ట్గా మందు తీసుకోవాలంటే హోమియోపతి చికిత్స ఖచ్చితంగా అవసరం అవుతుంటుంది. ఎప్పుడైతే మీరు చెప్పారో ఆ అబ్బాయికి ఖచ్చితంగా మీరు తిరిగి వస్తూ ఉన్నాయంటే రాకుండా ఖచ్చితంగా హోమియోపతి వైద్య విధానం ద్వారా మాత్రమే తిరిగి రాకుండా చేయొచ్చు. సో మీ దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతి బ్రాంచ్లో సో పైల్స్ ఫిష్లో సంబంధించి గ్యాస్ట్రో ఎంట్రాలజీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు. ఒకసారి వారిని సంప్రదించి మీ యొక్క సందేహాలని పూర్తిగా నివృత్తి చేసుకోవచ్చు. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నాకు 1 year బ్యాక్ సార్. చెప్పండి అమ్మా. హలో, నాకు 1 year బ్యాక్ సార్. అయితే మోషన్ దగ్గర ఒకటి చిన్న కురుపులాగా ఆపరేషన్ అయింది సార్. అయితే అది పిస్ట్లా ఏర్పడే ఛాన్స్ ఉంది అన్నారు హోల్ అని. అది ప్రస్తుతానికైతే ఏ ప్రాబ్లం లేదు, కానీ ఒక 15 days ఒకసారి ఇట్లా నొప్పి వస్తుంది సార్. దాంతో నేను 8 months స్ట్రగుల్ అయ్యాను సార్. సర్జరీ డ్రెస్సింగ్ అని ఇబ్బంది పడ్డాను సార్. సార్ మీ వయసు ఎంతమ్మా? 32 ఉంటుంది సార్. 32. ఏం చేస్తుంటారు మీరు? లైఫ్ స్టైల్ ఏంటి? నేను అంతకుముందు జాబ్ చేశాను, కాకపోతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను. ఎక్కువ టైం కూర్చుండేదాన్ని సార్. 30 years అమ్మా మీకు? 30+ సార్. 32 ఉంటుంది. సరే అమ్మ, 32 సంవత్సరాల్లో వచ్చే అవకాశాలు ఏవైతే ఉంటాయో 32 సంవత్సరాల్లో ఎక్కువగా మనకి కారణాలు కానీ మొలలో వచ్చే అవకాశాలకు ప్రధానమైన కారణము పైల్స్ వచ్చే ప్రధాన కారణము క్రానిక్ కాన్స్టిపేషను, దీర్ఘకాలంగా ఉన్న మలబద్ధకము. దీర్ఘకాలంగా ఉన్న మలబద్ధకం వలన 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వ్యక్తులు సాధారణంగా ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే ఆసనం చుట్టూ ఉన్నవి ఉబ్బెత్తుగా ఉన్న భాగాలు మొలలు మాత్రమే కాకపోవచ్చు. సో అందువలన ఆ సందేహాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆసనం చుట్టూ ఉన్న మొలలు కానీ ఆసనం చుట్టూ ఉన్న ఏవైనా ఉబ్బెత్తు భాగాలు కానీ ఒక మొలలు మాత్రమే కాదు, అక్కడ కొన్ని రకాల సిస్టులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఫస్ట్ అనేది పూర్తి పరీక్ష వైద్యుని యొక్క సలహాతో అనేది ప్రస్తుతం అవసరము. వైద్యుని సలహాతో పూర్తి పరీక్ష అవసరము. అది చూసిన తర్వాత మాత్రము అది పైల్స్ ఉంటుందా లేకపోతే మొలలా, దాని ఫిస్టులానా, ఫిజర్సా, ఇంకేమైనా సిస్టుల ఆసనం చుట్టూ ఉన్నాయని కరెక్ట్గా వ్యాధి నిర్ధారణ జరగాలి. జరిగిన తర్వాత మాత్రమే సరైన చికిత్స తీసుకోవాలి. ఒకసారి వచ్చి మోషన్ అవుతున్నప్పుడు మీకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి అయినప్పుడు మాత్రం అక్కడ వాపు ఎక్కువగా ఉన్న భాగంలో ఎక్కువగా ఉంటుంది అంటే సో దాన్ని ఖచ్చితంగా మన హోమియోపతి చికిత్స ద్వారా మళ్ళీ రాకుండా ఫ్యూచర్ 30 అంటున్నారు కాబట్టి ఒక కరెక్ట్గా ఇక్కడి నుంచి చికిత్స తీసుకున్నట్లే మీకు మళ్ళీ అవి తిరిగి రాకుండా మీ యొక్క ఆహారం తీసుకునే అలవాట్లు కొద్దిగా మార్పులు చేసుకుంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా 100% అనేది ఉంటుంది. ఓకే, గుడివాడ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు ప్రవిజ్ఞ అండి. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. హలో. నాకు మోషన్కి వెళ్ళేటప్పుడు బ్లడ్ పడుతుందండి. ఓకే. అవి చాలా నొప్పిగా ఉంటుందండి. చెప్పమ్మా మీ వయసు ఎంత చెప్పండి? 18 years అండి. 18 సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీరు? చదువుకుంటున్నారా? చదువుకున్నాను, డిగ్రీ 2nd year. చెప్పండి మీ సమస్య ఏంటి, ఏమవుతుంది? మోషన్కి వెళ్ళేటప్పుడు బ్లడ్ పడుతుందండి బాగా. ఎన్ని రోజుల నుంచి? అవి చాలా రోజుల నుంచి పడుతుంది. సుమారుగా ఎన్ని రోజుల నుంచి? 1 year నుంచి పడుతుందండి. మరి ఎవరైనా డాక్టర్ని సంప్రదించారా? లేడీ కదా, సంప్రదించలేదండి. సరే, మీరు ఎప్పుడైతే మీరు రక్తం పడుతుంది అంటున్నారమ్మా, అది చాలా రక్తం పడుతున్నప్పుడు కూడా సంవత్సరం నుంచి మీకు అలా మోషన్లో రక్తం పడుతుంది, మీరు ఎవరిని కలవకపోవడం అనేది డాక్టర్ గారిని
కలవకపోవడం అనేది మీకు చాలా ఇబ్బందికర విషయము. ముందులో అవి తీవ్రమైన కాంప్లికేషన్స్, దుష్పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మోషన్ అవుతున్నప్పుడు రక్తస్రావం జరుగుతూ ఉంటే అది ఒక పైల్స్ మాత్రమే కాదు, ఒక ఫిష్లా మాత్రమే కాదు, ఒక ఫిజర్ మాత్రమే కాదు. ఆ రక్తం ఎక్కడి నుంచి అంటే చిన్న ప్రేగుల దగ్గర నుంచి రక్తం అవ్వచ్చు, పెద్ద ప్రేగుల దగ్గర నుంచి కూడా రక్తస్రావం అవ్వచ్చు, అదేవిధంగా పురుషనాళం దగ్గర నుంచి కూడా రక్తస్రావం జరగవచ్చు, అదేవిధంగా ఆసన ద్వారా మాత్రమే రక్తం అనేది స్రావం జరగవచ్చు అనేది చాలా ఇబ్బందికర విషయం. ఈ విధంగా 1 సంవత్సరం నుంచి రక్తం పోతూ ఉంటుంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడు మీ యొక్క హిమోగ్లోబిన్ రక్త పరీక్ష చేసుకుంటే ఖచ్చితంగా 7-8 ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అంతకన్నా తక్కువ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కువగా ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. అదేవిధంగా మీకు ఇవి రాకుండా మళ్ళీ రక్తస్రావం జరగకుండా ముందు ఎటువంటి కాజ్ ఏదైతే ఉందో దానికి వ్యాధి నిర్ధారణ ఖచ్చితంగా జరగాలి. వ్యాధి నిర్ధారణ ఖచ్చితంగా జరిగిన తర్వాత కూడా మళ్ళీ రక్తస్రావం జరుగుతూ ఉంటుంటే దాన్ని ఖచ్చితమైన మంచి హోమియోపతి చికిత్స ద్వారా దాన్ని మనం పూర్తిగా మనము ఖచ్చితంగా 100% దాన్ని మనం నివారించవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నాకు మోషన్ అప్పుడప్పుడు చికెన్ కానీ ఏదైనా తిన్నప్పుడు బ్లీడింగ్ అవుతుంది సార్ మోషన్ దగ్గర. ఓకే, చెప్పండి. అది సార్ నా ప్రాబ్లం అది ఏంటంటే నాకు కొంచెం టెన్షన్ ఉంది సార్. రక్తం వెళ్ళిపోతుంటుంది సార్. మీ వయసు ఎంత? 36 ఉంటుంది సార్. 36. అవును సార్. ఈ ఇబ్బంది అయినా మీకు ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, అదొకటి ప్రాబ్లం ఉంది సార్. పోయినప్పుడు బ్లీడింగ్ అవుతుంటుంది సార్. సార్ ఇంకెవరైనా డాక్టర్ని కలిసారా? ఎవరిని కలవలేదు సార్. ఇప్పుడు ప్రస్తుతం తగ్గింది సార్. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చికెన్ కానీ అలాంటివి ఏమైనా తిన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది సార్. సరే, మన సాధారణంగా ఎప్పుడైతే ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత రక్తం పడడం అనేది చాలామంది మనం చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటే అవి అందులో ఉన్న కరెక్ట్గా నిజమని చెప్పుకోవాలంటే చాలా తక్కువ. ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత రక్తస్రావం జరుగుతూ ఉంది అంటే జనరల్గా ఇలాంటి మసాలా ఫుడ్ తిన్నప్పుడు వేడి వల్ల చేసిన, కానీ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా సరే రక్తస్రావం అనేది జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో చెప్పడం మనకు అట్లా ఉన్నా సరే ఎక్కువగా దాని కారణాలు ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంగా ఉన్న మలబద్ధకమైన అయి ఉండొచ్చు, వేరే ఇతర సెకండరీ డిసీజెస్ అంటే ఇతర జబ్బులు ఏమైనా ఉండొచ్చు. ఈ రెండింటి కారణాల మొత్తం రక్తస్రావం అవుతుంది. ఇంకేదైనా అల్సర్స్, చిన్న ప్రేగుల్లో అల్సర్స్ కానీ పెద్ద ప్రేగుల్లో అల్సర్స్ కానీ ఆసన భాగంలో అల్సర్స్ ఏమైనా ఉన్నా సరే రక్తస్రావం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చెప్పినట్టు ఏవైతే రక్తం పడుతుందో అప్పుడప్పుడు మళ్ళీ వస్తుందంటే చూసుకోవాలి అవి పైల్స్ ఏమైతే ఉన్నాయా. ఆ పైల్స్ ఏమైతే ఉంటే వాటిని మనం చికిత్స తీసుకుంటూ ఉండాలి. ఈ తీసుకుంటూ ఉండడం వల్ల మళ్ళీ రాకుండా కూడా చేసుకుంటూ ఉండాలి. కొంతమంది వ్యక్తిత్వాల్లో కొంతమందికి ఆ విధంగా రక్తస్రావం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చక్కగా మన హోమియోపతి చికిత్స ద్వారా పూర్తిగా పైల్స్ని ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా 100% మనం నివారించవచ్చు. అలాగే దగ్గరలో ఉన్న మీ పాజిటివ్ హోమియోపతి బ్రాంచ్తో సంప్రదించండి. ఖచ్చితమైన నిపుణులైన వైద్యులు ఉన్నారు. మీకు సరైన సందేహాలు, మీ యొక్క సందేహాలను వాళ్ళు నివృత్తి చేస్తారు. ఓకే, సికింద్రాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నాకు 2.5-3 ఇయర్స్ నుంచి మోషన్ దగ్గర చిన్న చిన్న కురుపులు అయినాయి సార్. డాక్టర్ చూపిస్తే ఫిస్టులా చెప్పారు. ఏమన్నారు? ఫిస్టులా అనే చెప్పారండి. మీ వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు 62 సార్. 62, చెప్పండి. అది చిన్న కురుపులాగా వచ్చింది స్టార్టింగ్ లో. దాన్ని నెగ్లెక్ట్ చేశాను. అది పెద్దగా అయిపోయి మా ఫస్ట్ బ్లడ్ రావడం సులువైంది. చాలా ట్రబుల్ అయ్యింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫిస్టులా అన్నాడు. మళ్ళా ఇంట్లో కొన్ని మ్యారేజ్ ప్రాబ్లం వల్ల డిలే చేశాను. అలాగే ఉండిపోయింది. అది 2-3 ప్లేస్లలో వచ్చేసింది సార్. 2-3 ప్లేస్లలో వచ్చేస్తే మన డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్స్రే చేశారు. ఎక్స్రే చేస్తే ఏమన్నారంటే మీరు ఆపరేషన్ చేసుకున్నా కూడా మళ్ళా వస్తుంది సార్. ఇది సార్ దీన్ని ఏం చేయలేము. ఆపరేషన్ చేసుకుంటే ఏమొస్తుంది? వ్యాధి నిర్ధారణ ఏం చేశారు? డయాగ్నోసిస్ డాక్టర్స్ ఏం చెప్పారు మీకు? ఫిస్టులా అన్నారు అంతే. టాబ్లెట్స్ క్యూబ్ అవన్నీ ఇచ్చారండి. కొంచెం రిలీఫ్ ఉండే. తర్వాత అలాగే ఉండిపోయాను నేను ఇప్పటి వరకు. నాకేం ప్రాబ్లం ఏం లేదు, కానీ అది అక్కడక్కడ కురుపులు ఉన్నాయి. బ్లడ్ గిడ్డి రావడం అంతా ఆగిపోయింది. ఇప్పుడు ఏం లేదు. చూడండి, 62 సంవత్సరాలు ఎప్పుడైతే ఉన్నాయో 60 సంవత్సరాల తర్వాత వచ్చేవి ఎక్కువగా కూడాను
సెకండరీ డిసీజెస్ అంటే రెండవ రకం జబ్బులు ఏవైనా మానవ దేహంలో ఉంటే వాటి వలన వచ్చే అవకాశాల వలన వచ్చే పైల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన 60 సంవత్సరాల్లో ఎక్కువగా వచ్చే పైల్స్ వాటి యొక్క ప్రధాన కారణం ఏంటి? క్రానిక్ కాన్స్టిపేషన్, దీర్ఘకాలంతో బాధపడుతున్న మలబద్ధకంతో బాధపడము, అది ఒక ప్రధానమైన కారణము పైల్స్ రావడానికి. అదేవిధంగా 60 సంవత్సరాల వయసులో కొన్ని రకాలు ఉంటాయి. యాక్టినోమైకోసిస్ అని అంటాం, అది ఎక్కువగా మనకి ఇండియాలో కనిపించదు, మనకి ఇండియా బయట వేరే దేశాల్లో ఎక్కువ కనిపిస్తుంది. ఆ యాక్టినోమైకోసిస్ అనేది వాటి వలన కూడా కొద్దిగా 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్లో వాటి వలన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మూడో రకం చెప్పాలంటే ముఖ్యంగా ప్రస్తుత కాలంలో డయాబెటీస్, మధుమేహం ఎవరైతే ఉంటుందో ఎక్కువగా ఈ మధుమేహం ఉన్న వ్యక్తుల్లో ఎక్కువగా క్లాటింగ్ మెకానిజం ఎక్కువగా ఉంటుంది. అంటే రక్తం గడ్డకట్టడం అనే తత్వం అనేది పెరుగుతుంది ఎక్కువగా. అందువలన వాటి వలన ఎవరైతే మధుమేహంతో ఎక్కువగా బాధపడుతుంటారో వారిలో పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా 60 సంవత్సరాలు దాటిన తర్వాతను ఎక్కువగా పైల్స్ ఉన్నాయి అని ఒక వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాతను ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, పోస్టల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. సో హైపర్గ్లైసెమిక్ కండిషన్ ఎప్పుడైతే రక్తంలో ఉందా లేదా అది చూసిన తర్వాతను ఖచ్చితంగా ఈ వ్యాధి నిర్ధారణ జరగాలి. తర్వాత వ్యారికోసిటీస్ ఆఫ్ ద లెగ్స్, ఈ రెండు ఎక్కువగా ఒక వ్యక్తిలో 60 సంవత్సరాలు దాటిన తర్వాత పైల్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా వ్యారికోసిటీస్ ఇన్ ద లెగ్స్, కాళ్ళలో కూడా ఖచ్చితంగా సిరలు అనేది వాపునికి గురవుతూ ఉంటాయి. సో వీటికి ఈ భాగంలో ఇతర మందుల కంటే హోమియోపతి వైద్య విధానం ద్వారా ఖచ్చితంగా మనము వాటిని నివారించగలము. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం ఒక 3 months 4 months నుండి నాకు మోషన్స్కి వెళ్ళినప్పుడు ఆ టైంలో ఏదో గీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది సార్. మోషన్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది మీకు? అంటే ఏదో తట్టుకున్నట్టు గీరుకున్నట్టు అనిపిస్తుంది సార్. ఎక్కడ అవుతుంది గీరుకున్నట్టు? మోషన్ అంటే పెయిన్ ఎక్కువ వస్తుంది సార్. అది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సైడ్ కొంచెం వాపులా వస్తుంది, తర్వాత అంతగా వెళ్ళిపోతుంది. ఎక్కువ ఎండలో జరిగినప్పుడు కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు అండి. ఇంకా వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా వాటితో పాటు? ఇంకా వాటితో ఇంకే ఇబ్బందులు అండి. అది ఒకటే, మోషన్స్కి వెళ్ళినప్పుడు మాత్రం గీరుకి వెళ్ళినట్టు నొప్పి బాగా వస్తుంది. సరే, ఎప్పుడైతే మీరు బవెల్స్ ఇర్రెగ్యులారిటీ బౌల్స్ ఎప్పుడైతే ఉందో కరెక్ట్గా స్టూల్స్ సరిగ్గా పాస్ చేయకపోవడం, ఎప్పుడైతే ఈ స్టూల్స్ పాస్ చేసేటప్పుడు నొప్పి అనేది ఇంకో, ఇది నొప్పి అనేది సాధారణ విషయం కాదు, చాలా ఆలోచించే విషయం. ఈ హెమరాయిడ్స్ ఏవైతే చెప్పుకుంటామో ఈ హెమరాయిడ్స్లో మొట్టమొదట నొప్పి అనేది ఉండదు. సో ఏసిమ్టమాటిక్ హెమరాయిడ్స్ స్టార్ట్ అవుతుంది, ఏసిమ్టమాటిక్ పైల్స్తో స్టార్ట్ అవుతుంది. సో ముఖ్యంగా ఏవైనా కానీ పైల్స్ మొదలైనప్పుడు మొత్తం ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా మాత్రమే మొట్టమొదట పైల్స్ అనేవి మొదలవుతాయి. సో ఎప్పుడైతే నొప్పి అనేది ఆసనం చుట్టూ వచ్చిందో చాలా సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ అని మనం పరిగణించాలి. సో నొప్పి వచ్చింది అంటే ఖచ్చితంగా ఇదివరకే స్టేజెస్ అనేవి చాలా ఫస్ట్ సెకండ్ స్టేజెస్, మొదటి రకము రెండవ రకం దశలను దాటుకుంటూ వచ్చి ఉంటుంది. సో అందువలన నొప్పి అనేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాటిని మనం విడిచిపెట్టకూడదు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఎమర్జెన్సీ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే నొప్పి ఉందిలే కానీ దాన్ని విడిచిపెడుతూ ఉంటారు. సో నొప్పితో పాటు ఎక్కువగా ఏమవుతుంటే దానివల్ల వచ్చే ఒక కాంప్లికేషను, నొప్పి ఎక్కువగా ఉండి లోపల ఏవైతే పైల్స్ ఏవైతే ఉంటాయో పైల్స్ అనేవి కూడా స్ట్రాంగులేషన్ అయిపోతాయి, అంటే ముడుచుకుంటూ అయిపోతాయి. సో ముడిచే వలన ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువలన నొప్పి వచ్చే వెంటనే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే పెయిన్ మళ్ళీ రాకుండా ప్రస్తుతమే మీకు దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించి సలహాలు తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నా పేరు స్వర్ణలత, శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నా. అంటే మోషన్ ఉన్నప్పుడు పెయిన్ వస్తుంది మేడం. ఓకే, కొన్నిసార్లు అది చిన్న కాయలా కనిపిస్తుంది, కొన్నిసార్లు కనిపించట్లేదు. ఓకే, ఎక్కువగా పెయిన్ వస్తుంది. చెప్పండి స్వర్ణలత గారు, మీ వయసు ఎంత ఉంటుంది? 23 సార్. 23. మీరు ఎవరిని కలిసారా? డాక్టర్ని చూపించారా? లేదు సార్. చూపించాలి. ఎప్పటి అంటే నుంచి? ఇంకా 2 months 3 months అవుతుంది, అలా అవుతుంది. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంతేనా? అంతే, కొన్నిసార్లు బ్లడ్ కూడా వస్తుంది సార్. ఎప్పటి నుంచి మీకు బ్లడ్ పడ్డం అంటూ ఉంది? ఒక 1 month అవుతుంది అలా.
మ్యారేజ్ అయిందా మీకు అవ్వలేదా? అయింది సార్. పిల్లలు ఎంతమంది? లేదు సార్. ఇంకా లేరు? ఇంకా లేరు. లేదు సార్. సరే అమ్మా. ఇప్పుడు 30 సంవత్సరాల్లో ఏవైతే వీళ్ళు అడిగినట్టు 30 సంవత్సరాలు ఎప్పుడైతే మహిళలు ఉన్నారో మహిళలో 30 సంవత్సరాల కరెక్ట్ టైంలో ఎప్పుడైతే రక్తంలో స్రావం ఎక్కువగా రక్తంలో కానీ రక్తం పడుతుందో, మోషన్ అయ్యేటప్పుడు రక్తం పడుతుంది అంటే నెగ్లిజెన్స్ చేయకూడదు. ముఖ్యంగా వాళ్ళైతే మలబద్ధకం ప్రధానమైన కారణం 30 సంవత్సరాల్లో. చాలా తక్కువగా అంటే ఒక 10 మందిలో ఒక 30 మందిలో 2-3కి లేదంటే 4-5కి అనువంశంగా వచ్చే పైల్స్ అనేది 30 సంవత్సరాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల రక్తం పడడం అనేది అంత మంచి లక్షణం కాదమ్మా. మీరు దాన్ని హోమియోపతి వైద్య విధానం ద్వారా పూర్తిగా దాన్ని మనము నివారించవచ్చు. మీకు శ్రీకాకుళం అంటున్నారు కాబట్టి వైజాగ్లో మన పాజిటివ్ హోమియోపతి క్లినిక్స్ ఉన్నాయి. సో మీరు డాక్టర్ గారిని సంప్రదించి తగిన సలహాలు తీసుకోండి. ఓకే, సో పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్కి సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? హోమియోపతిలో మనకి పైల్స్, ఫిస్టులాకి సంబంధించి సాధారణంగా ఈ ప్రస్తుత ఆధునిక జీవితంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి వీటికి హోమియో వైద్య విధానం ద్వారా మనం పూర్తిగా రాకుండా ఫస్ట్ చేసుకోవచ్చు, కంప్లీట్ క్యూర్ చేయొచ్చు అండ్ మళ్ళీ రాకుండా ఉండాలంటే. అంటే రెండోది ఇక్కడ మనకి సర్జరీ ద్వారా కానీ అంటే ఎక్కువగా అంటే మీరు అడిగారు ఇందాక గ్రేడింగ్స్ అడిగారు. సో గ్రేడింగ్స్లో ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ గ్రేడింగ్ ఏదైతే చెప్పుకుంటామో ఆ థర్డ్ డిగ్రీ గ్రేడింగ్లో ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండకుండా మరీ ఎక్కువగా ఉంటాయి. సో అటువంటి టైంలో మాత్రమే మనం సర్జరీకి వెళ్ళే అవకాశాలు మనం చూడాలి ఎంతవరకు అవుతుందో లేదు అంటే. సో మొట్టమొదట అది మనం ఫస్ట్ డిగ్రీలో ఉన్నప్పుడు మాత్రమే అది మనం ఇది నొప్పి లేకుండా కొద్దిగా ఎమోషనల్ ఇబ్బంది కలగడం కానీ ఇంకేమైనా చికాకు కానీ అక్కడ ఆసనం చుట్టూ దురద ఎక్కువగా ఉండడం కానీ ఇటువంటి ఉన్నప్పుడే మనకి హోమియోపతి చికిత్స మొట్టమొదటి మొదలైనట్లయితే అది పూర్తిగా రాకుండా మనం పూర్తిగా మనము నివారించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. హలో నమస్తే అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు 5 days నుంచి బాగా మోషన్ లో బ్లడ్ పడుతుందండి. ఓకే, మీరు మీ వయసు ఎంత ఉంటుంది చెప్పండి? నేను 30 సంవత్సరాలు ఉంటదండి. 30 సంవత్సరాలు ఉంటుంది. ఎప్పటి నుంచి రక్తస్రావం అవుతుంది, అట్లా బ్లడ్ పడుతుంది మోషన్? బ్లడ్ ఒకటే బాగా పడుతుందండి. నేను ఇంతవరకు డాక్టర్ చూపించలేను, 5 days అవుతుంది కదా. ఎప్పటి నుంచి అమ్మా, ఎన్ని నెలల నుంచి మీకు అలా పడుతుంది రక్తం మోషన్ లో? ఏం లేదు, మొన్న మండే నుంచే పడుతుందండి. 5 days. ఇంకమ్మా అంతేనా, ఇంకేమైనా ఇతర లక్షణాలు లేదు? అంతే, కొంచెం నొప్పిగా అనిపిస్తుంది మోషన్ వచ్చేటప్పుడు. వయసు ఎంత ఉన్నారు? 30. సరే, 30 సంవత్సరాలమ్మా. మీకు ఏవైతే మోషన్లో రక్తం పడుతుందన్నారో మోషన్లో రక్తం పడటం అనేది ముందుగా మనం చూసుకోవాల్సిన విషయము ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకోవాలమ్మా. ఆహార పదార్థాల్లో మార్పులు ఎక్కువగా చేసుకుంటూ ఉంటే ముందు మోషన్లో రక్తం పడడం రాకుండా చూడొచ్చు. ఎక్కువగా 20-30 సంవత్సరాలు పడుతూ ఉందంటే ప్రస్తుత కాలంలో మనము పైల్స్ అని చెప్పుకోవాలి, రక్తస్రావం అవుతూ ఉంది. అదే కాకుండా ఇలాగా మనం చూసి వ్యాధి లక్షణాలను బట్టి మాత్రమే పైల్స్ విషయంలో మాత్రము వ్యాధి లక్షణాలతో మాత్రమే మనం వ్యాధి నిర్ధారణ చేయడం అంత కష్టం. దానికి ఖచ్చితమైన అనేది పరీక్ష వైద్య పర్యవేక్షణలు చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఎగ్జామినేషన్ ఉంటుంది దాన్ని డిజిటల్ ఎగ్జామినేషన్ అంటారు. సో ఈ ఎగ్జామినేషన్ చేసిన తర్వాతను అప్పుడు మనకి ఖచ్చితంగా అది ఏంటి రక్తస్రావం ఎక్కువ అవుతుంది, అది పైల్స్ వలన ఎక్కువ రక్తస్రావం అవుతుందా, ఫిష్ల వలన అవుతుందా, ఫిజెస్ వలన అవుతుందా, లేకపోతే వేరే అల్సర్స్ ఎక్కడైనా ఉన్నాయా, అవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే మనకి ఖచ్చితంగా దానికి మనము ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఓకే డాక్టర్, సో ఇందాక కాలర్ చెప్పారు 18 years అమ్మాయి 1 year నుంచి సఫర్ అవుతుంది, డాక్టర్ని ఎవరిని కన్సల్ట్ చేయలేదు అనేసి. ఎందువల్ల అంటారు, ఎందుకు డాక్టర్ని కలవడానికి ఇంత సిగ్గుపడుతుంటారు? ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేడీస్ బయటికి రారు, పక్కన ఉన్న షాప్కి ఏదో మెడికల్ షాప్కి ఏదో టాబ్లెట్ తీసుకొని టెంపరీగా దాన్ని సప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఎటువంటి అవేర్నెస్ రావాలంటారు? సో అవేర్నెస్ విషయంలో మీరు మంచి ప్రశ్న గారు. అవేర్నెస్ విషయంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని డిసీజెస్ ఉన్నాయి, సోషల్లీ కమ్యూనికేట్ అవ్వడానికి కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది, అది సైకలాజికల్గా కామన్. సో మొట్టమొదటి అందులో వచ్చేది సోరియాసిస్ అని మనం చెప్పుకుంటాం, చర్మవ్యాధి, అదొకటి ఇబ్బందికరంగా ఉంటుంది. సోషల్తో రిలేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, దాచుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. రెండోది లైంగిక సంబంధమైన విషయాలు, సెక్సువల్ డిసీజ్, వీటి గురించి ఇబ్బందికరంగా ఉంటుంది, అది షేర్ చేసుకుని తక్కువగా ఉంటుంది, వాటి వలన డిసీజ్ అనేది ముదిరిపోతూ ఉంటాయి. ఇక మూడోది ఫిష్లా పైల్స్ విషయంలో కూడా ఎక్కువగా స్త్రీలు అనేది చెప్పుకోకపోవడం అంటూ ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఏంటంటే దాన్ని కొద్దిగా ఎడ్యుకేట్గా చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి వచ్చిన ఏ సిమ్టమ్ అయినా సరే స్త్రీలు వాళ్ళ ఫ్యామిలీలో హస్బెండ్కి కానీ మదర్కి కానీ
త్వరగా చెప్పుకుంటూ ఉండాలి. ఎటువంటి లక్షణాలు వేటి వలన అవుతున్నాయి, రక్తస్రావం అవుతుందా, లేకపోతే మోషన్ అవుతుంది, వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా తీసుకుని ఖచ్చితంగా వెంటనే మనము వైద్యం సలహా తీసుకుంటే ముందు ముందు కూడా వాటి యొక్క కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. కాంప్లికేషన్స్లో ఈ పైల్స్లో ఎక్కువ కూడా మనము 18 నెలల నుంచి కానీ, సంవత్సరం నుంచి కానీ, 2 సంవత్సరాల నుంచి కానీ కరెక్ట్గా చికిత్స తీసుకోకపోతే ఏమవుతుందంటే వాటి వల్ల పోర్టల్ యాప్సెస్ అంటారు ఎక్కువగా. దాని అంటే పోర్టల్ యాప్సెస్ అంటే కాలేయంలో కొన్ని రకాల చీము అనేది, కురుపులు అనేవి కాలేయంలో కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. పోర్టల్ యాప్సెస్ ఎవరైతే ఈ ఎక్కువగా పైల్స్ సతమతం ఉన్నవారు కానీ కరెక్ట్గా చికిత్స తీసుకుంటే కొన్ని రకాల ఇండివిజువల్స్, కొన్ని రకాల వ్యక్తుల్లో ఇటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితులు బిడియాన్ని మనం విడిచిపెట్టాలి. చిన్న సిమ్టమ్ కానీ రక్తం పడుతూ ఉన్నా సరే, ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మొట్టమొదట అంటే కొద్దిగా ఎక్కువ కాలం పాటు మోషన్ సరిగా అవ్వకపోతూ ఉండడం, ఆహార విషయాలు కొన్ని మార్పులు చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ చేసుకుంటూ నివారించుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.